హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన కేఎంటీ ఇన్స్టిట్యూట్లో 19th బ్యాచ్ నడుస్తుంది. మరి 19th బ్యాచ్లో మనకి ఒక కొరియర్ రావడం జరిగింది, అంటే పార్సల్ రావడం జరిగింది. ఈ మొబైల్ అనేది కస్టమర్ డైరెక్ట్గా మన యూట్యూబ్ ఛానల్లో వీడియో చూసి కొరియర్ చేయడం జరిగింది. ప్రాబ్లం ఏంటంటే ఈ మొబైల్కి డేటా లాస్ కాకుండా స్క్రీన్ అన్లాక్ చేయాలని చెప్పి పంపించాడు. మరి అతను లోకల్లో ఉన్న షాప్స్ను అడిగాడో అడగలేదు మనకైతే తెలియదు. డైరెక్ట్గా మన వీడియో చూసి మనకు కాల్ చేస్తే మనం కొరియర్ చేయమని చెప్పాము, అందుకే వచ్చింది. అయితే లాక్ ఉంది, మీరు చూడొచ్చు. ఈ లాకు చాలాసార్లు ట్రై చేశాడు కానీ రాలేదు. సింపుల్గా దీన్ని ఆండ్రాయిడ్ వెర్షన్, లోపల ఆండ్రాయిడ్ వెర్షన్ అనేది ఎంత ఉందో ఒకసారి చూద్దాము. *899#, తర్వాత సాఫ్ట్వేర్ వెర్షన్ అని ఉంటుంది. దాన్ని టిక్ చేసామంటే మనకి ఆండ్రాయిడ్ వెర్షన్ అనేది 11లో ఉంది. ఆండ్రాయిడ్ వెర్షను 10 అయితే అన్లాక్ టూల్లో ఈజీగా అయిపోద్ది, యూఎస్బీ ద్వారానే అయిపోతుంది. మరి ఆండ్రాయిడ్ వెర్షన్ 11 ఉంది కాబట్టి అన్లాక్ టూల్లో మ్యాక్సిమం కాదని అనుకుంటున్నాను. అందుకే నేను దీన్ని ఏం చేస్తానంటే ఐఎస్పి పిన్ అవుట్ ద్వారా యూఎఫ్ఐ బాక్స్లో మరి స్క్రీన్ అన్లాక్ చేసేదని ట్రై చేస్తాను. ఓకేనా, వితౌట్ యూజర్ డేటా లాస్. అంటే లోపల ఆల్రెడీ చెప్పాను స్టూడెంట్కి, మన కస్టమర్కి చెప్పాను. ఏమని చెప్పానంటే ఫొటోసు అండ్ వీడియోస్ మాత్రమే ఉంటాయి, మిగతా మెసేజెస్ కానీ కాంటాక్ట్స్ కానీ ఏమి ఉండవని చెప్పాను. నాకు అయ్యే చాలని చెప్పడం జరిగింది. సో దానికోసమని మనం ఐఎస్పి పిన్ అవుట్ జంపర్లు ఇచ్చి ఈ మొబైల్ని అన్లాక్ చేసే ప్రయత్నం చేద్దాము. మరి చూద్దాం ఈ డేటా అయితే ఉంటుందో లేదంటే లాస్ అవుతుందో చూద్దాము. ఓకేనా, ఇది నేను చేస్తుంది నేనైతే కాదు, నేను చేయట్లేదు. మన బ్రదర్ ఉన్నాడు, ఈ 19th బ్యాచ్లో స్టూడెంట్ ఉన్నాడు. స్టూడెంట్ ద్వారానే ఆయన చేతనే ఇది చేయించడం జరుగుతుంది. ఓకేనా, థ్యాంక్ యూ. మళ్ళీ ఒకసారి చూపిస్తాను చూడండి, ఆండ్రాయిడ్ వెర్షన్ ఎంతలో ఉందో. *899#. ఇక్కడ చూడండి సాఫ్ట్వేర్ వెర్షన్ అని ఉంటుంది. ఇక్కడ చూడండి ఆండ్రాయిడ్ వెర్షన్ 11లో ఉంది. CPH2239 సిపిహెచ్ నెంబరు. ఓకేనా, ముందుగా మనం ఏం చేద్దామంటే ఇక్కడ ఐఎస్పి నోటు పిక్ మీకు చూపిస్తాను చూడండి. ఆ పిక్లో ఉన్నట్టుగా ఐఎస్పి నోట్లు ఉంటాయి, ఈఎంఎంసీ కింద ఉంటాయి. ఆ ఈఎంఎంసీ కింద ఉన్న ఐఎస్పి నోట్లు తీయాలంటే ముందు దాని మీద ఉండే షీల్డ్ తీయాలి. ఆ షీల్డ్ తీసి దాన్ని ట్రై చేస్తున్నాడు చూడండి మన స్టూడెంట్. ఆ షీల్డ్ రిమూవ్ చేసిన తర్వాత ఐఎస్పి నోట్లకి జంపర్ వేయాల్సి వస్తుంది. జంపర్లు వేసి అడాప్టర్ కనెక్ట్ చేసి, అడాప్టర్ని బాక్స్ కనెక్ట్ చేసి, మరి ఛార్జర్ కేబుల్ యూఎస్బి కేబుల్ కనెక్ట్ చేసి, అప్పుడు యూఎఫ్ఐ బాక్స్ ఓపెన్ చేసి అన్లాక్ చేయాల్సి వస్తుంది. చూడండి నీట్గా తీసుకోవాలి. ఏ ప్లేస్లో అయితే ఐఎస్పి నోట్ వస్తున్నాయో ఆ ప్లేస్లో జాగ్రత్తగా, ఎక్కువ ప్లేసు కట్ చేయకుండా ఐఎస్పి నోట్ వచ్చే ఆ ఏరియా మాత్రమే లైట్గా ఈ షీల్డ్ అనేది కట్ చేసుకోవాల్సి వస్తుంది. రైట్, సరిపోతుంది. ఎట్ట పడితే అట్లా లాగి గందరగోళం చేయొద్దు, నీట్గా తీసుకోండి. ఇక్కడ చూసారా మనకు స్క్రీన్ మీద కనిపిస్తుంది. ఆ పిన్ నోట్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో అక్కడ టెస్ట్ పాయింట్లు అయితే ఉన్నాయి. ఆ టెస్ట్ పాయింట్లని స్క్రాచ్ చేయాలి. ఓకేనా, స్క్రాచ్ చేసి ఆ టెస్ట్ పాయింట్లకి జంపర్లు వేయాల్సి వస్తుంది. సిఎండి టెస్ట్ పాయింట్ ఉంది, సిఎల్కే టెస్ట్ పాయింట్ ఉంది, డేటా జీరో టెస్ట్ పాయింట్ ఉంది. మళ్ళీ గ్రౌండ్కి కూడా మనం టెస్ట్ పాయింట్ ఇవ్వాల్సి వస్తుంది, గ్రౌండ్ కూడా జంపర్ వేయాల్సి వస్తుంది. ఓకేనా, ఇది ఆల్రెడీ వేరే బోర్డుకి ఇచ్చున్నారు. ఆల్రెడీ ఆ జంపర్లు రిమూవ్ చేస్తున్నాడు. ఇది మనం ఇవ్వాల్సిన బోర్డు అన్నట్టు. ఓకేనా, చూడండి స్క్రాచ్ చేసుకుంటున్నాడు కొద్ది కొద్దిగా. ఈ స్క్రాచ్ చేయడం కూడా ఎట్లా పడితే అట్లా చేసామంటే ఆ టెస్ట్ పాయింట్కి గ్రౌండ్కి కనెక్టివిటీ అంటే షార్ట్ అయ్యి మొబైల్ డెడ్ అయ్యే అవకాశం ఉంది. ఎక్కడైతే అవసరమో, ఎక్కడైతే జంపర్ చేయాలనుకున్నామో కరెక్ట్గా ఆ ప్లేస్లోనే మనం టెస్ట్ పాయింట్ని స్క్రాచ్ చేసుకోవాల్సి వస్తుంది. కొన్ని మొబైల్స్లో ఏమవుద్దంటే టెస్ట్ పాయింట్ ఇవ్వకుండా సిఎండికి సిఎల్కేకి రెసిస్టర్ ఇస్తాడు. సిఎండి రెసిస్టర్ 10 కిలో ఓమ్స్ ఉంటుంది, మరి సిఎల్కే రెసిస్టర్ వచ్చేసి బిలో 100 ఓమ్స్ రెసిస్టర్ ఉంటుంది అన్నట్టు. ఓకేనా, దీంట్లో ఏంటంటే 3 టెస్ట్ పాయింట్లు ఇచ్చాడు. రైట్, చూడండి అక్కడ సిఎల్కే టెస్ట్ పాయింట్ స్క్రాచింగ్ అయిపోయింది. తర్వాత సిఎండి రిజిస్టర్ని స్క్రాచ్ చేస్తున్నాడు చూడండి.
తర్వాత డాటా జీరో టెస్ట్ పాయింట్ కూడా స్క్రాచ్ చేసుకున్నాడు. ఓకేనా, ఈ విధంగా చేసుకోవాలి. అయితే ఎక్కువ డేటా మ్యాక్సిమం ఒప్పో, వివో, రియల్మీ మొబైల్స్కి 99% డేటా లాస్ కాకుండా తీయచ్చు. కాకపోతే ఇట్లా ఈఎఫ్ఐ బాక్స్ ఉండాల్సి వస్తుంది క్వాల్కామ్ చిప్సెట్స్కి. మరి ఎంటీకే చిప్సెట్కి కూడా డేటా లాస్ కాకుండా మనం తీయచ్చు. కాకపోతే అవి ఆండ్రాయిడ్ వెర్షన్ 11 అబవ్ ఉన్నాయంటే కష్టమవుతుంది. ఇది అన్లాక్ టూల్ కానీ యూఎంటీ ప్రోలో కానీ ఇట్లా ఐఎస్పీపీ నోట్ ఇచ్చి చేసుకోవచ్చు అంటే చేసుకోవచ్చు అన్నట్టు. ఓకేనా, కేవలం ఫోటోలు, వీడియోలు మాత్రం ఉంటాయి కస్టమర్వి. కాంటాక్ట్స్ కానీ రిమైనింగ్ యాప్స్ కానీ ఇంకేం ఉండవు అన్నట్టు. ఓకేనా, వాటి వరకు సరిపోతుంది మాకు అనుకుంటే హ్యాపీగా చేసేయచ్చు, నో ప్రాబ్లం. చూడండి, స్క్రాచ్ చేసిన తర్వాత కొంచెం లెడ్ అప్లై చేసుకోవాలి. దానికి లెడ్ అప్లై చేసుకున్న తర్వాత మనము జంపర్ని అయితే కనెక్ట్ చేయాల్సి వస్తుంది. ఇదంతా మన స్టూడెంట్స్ అందరూ చూస్తున్నాం కానీ వాళ్ళ కోసం, అంటే మనం ఆల్రెడీ ఇటువంటి వీడియోలు చాలా పెట్టున్నాం. మన స్టూడెంట్స్ వచ్చారు కదా, వాళ్ళు బ్యాచ్ నడుస్తుంది కదా, ఆ బ్యాచ్లో స్టూడెంట్స్ చూసేదానికి సాఫ్ట్వేర్ క్లాస్ రోజు ఈ ప్రాక్టికల్ అయితే మనం చేసి చూపించడం జరిగింది. అది కూడా స్టూడెంట్ చేస్తానే. ఇలా ఉంటుంది ఫ్రెండ్స్ మన దగ్గర. మార్నింగ్ థియరీ ఉంటుంది, ఆఫ్టర్నూన్ వచ్చేసి ఏదైతే థియరీ చెప్పామో దాని మీద ప్రాక్టికల్ అయితే చేసి చూపించడం జరుగుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాంటాక్ట్ అవ్వచ్చు. ఓకే, ఇప్పుడైతే జంపర్లు ఇవ్వడం జరుగుతుంది చూడండి. ఒకవేళ ఈ ఐఎస్పి నోట్లు అనేది బయట కానీ లేకపోతే చిప్ తీసేనే చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఈఎంఎంసీ చిప్ రిమూవ్ చేసి ఈఎఫ్ఐ బాక్స్ అడాప్టర్లో పెట్టి అట్లాగని చేసుకోవచ్చు. లేదు ఐఎస్పి నోట్లు బయట ఇచ్చేయడం అంటే ఇట్లా చేసుకోవచ్చు. ఓకేనా, ఇది జెటా ప్లస్లో అవుతుంది అంటే జెటా ప్లస్లో కూడా అవుతుంది, కానీ నేను యూఎఫ్ఐ బాక్స్లో చూపిస్తున్నాను. ఓకే, చిన్నగా జంపర్లు అయితే ఇవ్వడానికి ట్రై చేస్తున్నాడు చూడండి. సిఎండి రెస్ట్కి ఇచ్చాడు, సిఎండి పాయింట్కి ఇచ్చాడు. తర్వాత డేటా జీరో పాయింట్కి, రైట్. తర్వాత సిఎల్కే టెస్ట్ పాయింట్కి కూడా జంపర్ అయితే ఇవ్వాల్సి వస్తుంది. సిఎండి, సిఎల్కే, డేటా జీరో, ఈ 3 టెస్ట్ పాయింట్లకి తర్వాత గ్రౌండ్కి ఖచ్చితంగా ఇవ్వాలి మనం జంపరు. గ్రౌండ్ లేకపోతే మళ్ళీ కనెక్ట్ అవ్వదు, ఖచ్చితంగా గ్రౌండ్కి ఇవ్వాల్సి వస్తుంది. ఓకే, ఈ సిఎల్కే సిఎండి రిజిస్టర్స్ ఇచ్చినప్పుడు అవి ఎక్కువ ఈ సాల్డరింగ్ కానీ కరెక్ట్గా చేయకపోతే ఊరకనే అవి పోయే అవకాశం ఉంది, అంటే డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది. అవి కానీ డ్యామేజ్ అయినాయి అంటే మొబైల్ ఆటో పోర్ట్లో వస్తుంది, ఆటో క్వాల్కామ్ పోర్ట్ కానీ ఆటో ఎంటీకే పోర్ట్ కానీ వస్తుంది ఆ రిజిస్టర్స్ డ్యామేజ్ అయితే. సో ఏం చేయాలంటే దానికి మళ్ళీ ఆ వాల్యూ ఎంత ఉందో ఆ రిజిస్టర్స్ని వాల్యూ చూసుకొని రీప్లేస్ చేయాల్సి వస్తుంది. రీప్లేస్ చేసామంటే ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. ఓకేనా, జాగ్రత్తగా ఇచ్చుకోవాలి. సాల్డర్ నైన్ అనేది టెస్ట్ పాయింట్లు కాకుండా కాంపోనెంట్స్ కానీ ఇస్తే, రిజిస్టర్స్ కానీ ఇస్తే జాగ్రత్తగా ఇచ్చుకోవాల్సి వస్తుంది. చూడండి, జంపర్లు అయితే ఇచ్చాడు అడాప్టర్కి. అడాప్టర్ని బాక్స్కి కనెక్ట్ చేయాల్సి వస్తుంది.
ఓకే, బాక్స్కి అయితే కనెక్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు మనం ఖచ్చితంగా యూఎస్బి కేబుల్ అయితే కనెక్ట్ చేయాలి. ఎందుకంటే విసిసి క్యూ లైన్స్ అనేవి ఆ వోల్టేజ్ అనేవి యూఎస్బి కేబుల్ ద్వారానే వస్తాయి. ఎందుకంటే వాటికి మనకు జంపర్లు అయితే ఇవ్వలేదు. డేటా 0, సిఎల్కే, సిఎండి, గ్రౌండ్, తర్వాత విసిసి క్యూ ఈ వోల్టేజ్ కూడా మనకి రావాలి. ఐఎస్పి నోట్ ద్వారా అన్లాక్ అవ్వాలంటే అవి యూఎస్బి కేబుల్ ద్వారా వస్తాయి కాబట్టి నో ప్రాబ్లం. ఇక్కడ చూడండి, ఎప్పుడైతే మనం కంప్యూటర్కి యూఎస్బి కేబుల్ కనెక్ట్ చేస్తామో అప్పుడు ఆటోమేటిక్గా పోర్ట్ తీసుకోవాలి. ఇక్కడ ఎంటీకే పోర్ట్ తీసుకుని చూడండి, మీడియాటెక్ పోర్టు. ఈ పోర్ట్ కానీ తీసుకుంది అంటే మనం చేసిన వర్క్ మ్యాక్సిమం ప్రాపర్గా ఉందని అర్థం. ఇప్పుడు యూఎఫ్ఐ బాక్స్ ఓపెన్ చేస్తున్నాం చూడండి. బాక్స్ అయితే ఓపెన్ చేస్తున్నాం. ఇదేంటంటే ఐఎస్పి నోట్లు ఇచ్చినంత స్టెప్ పట్టదు ఈ అన్లాక్ చేయడానికి. జస్ట్ సింగిల్ క్లిక్ ఇచ్చామంటే అన్లాక్ అయిపోతుంది. ఇక్కడ చూడండి, ఐడెంటిఫై చేస్తున్నాను. ఆర్పిఎంబి వచ్చేసి ఎర్రర్ వచ్చింది, ఆర్పిఎంబి కౌంటర్ ఎర్రర్ వచ్చింది. ఇక్కడ చూడండి, యూజర్ రిపోర్ట్లోకి వెళ్ళాను, స్పెషల్ టాస్క్ ఓపెన్ చేశాను, ఒప్పో మాస్టర్ కేర్కి వెళ్ళాను, వైప్ డేటా అండ్ యాప్ డేటా ఇస్తున్నాను చూడండి. ఒప్పో మాస్టర్ కేర్, వైప్ డేటా అండ్ యాప్ డేటా వచ్చేసి వితౌట్ యూజర్ డేటా లాస్కి యూజ్ అవుద్ది. కింద ఆప్షన్లు ఏమి యూజ్ చేయకండి. కింద ఆప్షన్ యూజ్ చేస్తే డేటా అయితే లాస్ అవుతుంది. ఇక్కడ చూడండి, వైప్ డేటా అండ్ యాప్ డేటా మాత్రమే యూజ్ చేయండి. రైట్. అయితే ఇట్లా అన్లాక్ చేసేటప్పుడు ముందుగా హెల్త్ ఎలా ఉంది చూసుకోవాల్సి వస్తుంది. ఈఎంసీ హెల్త్ ఎలా ఉంది చూసుకోవాల్సి వస్తుంది. హెల్త్ చూసుకుంటే కొంచెం సేఫ్ జోన్లో ఉంటాం. హెల్త్ కానీ చూడకుండా కొట్టామంటే కొన్నిసార్లు హ్యాంగ్ ఆన్ లోగోలను ఆటో రీస్టార్ట్ కంప్లైంట్ మీద వస్తుంది. ఇక్కడ చూడండి, ఎస్ఎల్సి వచ్చేసి నాట్ డిఫైన్డ్ ఉంది. ఇది ప్రాబ్లం వస్తుంది తొందరలో. అయితే ఇది మనకి అవసరం లేదు కాబట్టి నేను లైట్ తీసుకుంటున్నాను. ఓకేనా, మనకైతే అన్లాక్ అయితే అయిపోయింది. ఒకసారి ఎఫ్ఆర్పి లాగ్ కూడా ఉంటే క్లియర్ చేసుకోవచ్చు వెంటనే. ఇక్కడ చూడండి, ఆర్పిఎంబి కౌంటర్ ఎర్రర్ చూపించింది. తర్వాత ఎస్ఎల్సి నాట్ డిఫైన్డ్ ఉంది. తర్వాత క్లియర్ ఎఫ్ఆర్పి ఇస్తున్నాను చూడండి. ఓకే, డన్. ఇప్పుడు మొత్తానికి అన్లాక్ అయితే అయిపోయింది. ఎఫ్ఆర్పి లాక్ అండ్ స్క్రీన్ లాక్ రెండు రిమూవ్ అయినాయి. మరి డేటా ఉందా పోయిందా, డేటా లాస్ అయిందా లేదా, ఐఎస్పి అడాప్టర్ డిస్కనెక్ట్ చేసి ఒకసారి చెక్ చేద్దాం. ఓకే, మొత్తం డిస్కనెక్ట్ చేద్దాము. ఇదంతా కొంత టైం పడుతుంది కాబట్టి ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టడం జరిగింది. మొబైల్ ఆన్ చేసిన దాకా ఆటోమేటిక్గా రికవరీ మోడ్లోకి వెళ్ళి వైప్ డేటా అయిపోయిన తర్వాత వైప్ డేటా అవ్వాలి. వైప్ డేటా అయిపోయిన తర్వాత మొబైల్ మళ్ళీ కొంచెం టైం తీసుకొని టర్న్ ఆన్ అవుతుంది. ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టాను ఇదంతా. ఓకేనా, వీడియో లెంత్ దృష్టిలో పెట్టుకొని ఈ విధంగా ప్రాక్టికల్స్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్ మన దగ్గర. చూడండి, మళ్ళీ రీబూట్ అయింది. ఓకే, కొంచెం టైం అయితే తీసుకుంటుంది, కంగారు పడొద్దు. అది ఎప్పటికైతే వస్తుందో అప్పటిదాకా వెయిట్ చేయండి. నో ప్రాబ్లం ఏం కాదు మనకి. ఓకే, రైట్. ఇప్పుడు సెటప్ చేయాలి. సెటప్ చేసినప్పుడు కోడ్ ఎంటర్ చేస్తే కోడ్ వర్కౌట్ అవుతుందంటే ఆ వర్కౌట్ కాదు. ఎందుకంటే ఇది ఆండ్రాయిడ్ వెర్షన్ 11. 10కి అయితే కోడ్ ఎంటర్ చేస్తే ఒకేసారి సెటప్ అయిపోతుంది. ఓకేనా, చూడండి. ఇప్పుడు ఫొటోస్ ఉన్నాయా లేవా,
పోయినాయా లేదా అని చెప్పి ఒకసారి చూద్దాము. ఇక్కడ చూడండి, ఇంపోర్ట్ ఫ్రమ్ ఓల్డ్ ఫోన్ అని ఉందా, అగ్రీ అండ్ కంటిన్యూ, ఎగ్జిట్ కొట్టేసేయాలి. చూడండి, ఇవన్నీ ఇమేజెస్, కస్టమర్ ఇమేజెస్ బ్లర్ చేశాను ఎందుకంటే వాళ్ళకి సెక్యూరిటీ రీజన్స్ వల్ల. మొత్తం ఉన్నాయి, ఏమి పోల, వీడియోస్ ఫోటోలు అయితే ఉన్నాయి యాజ్ ఇట్ ఈజ్గా. చూడండి మొత్తం ఉన్నాయి. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్.